సునాదస్వరము జూన్ 29. ప్రభువు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్యున్నాడు. కీర్తనలు 68:19. ప్రతిరోజు మనకి ఎన్నో అవసరతలుంటాయి, ఎన్నో భారములు, ఎన్నో భయములు ఉంటాయి. మరి దేవుడి పైన మనం ఆధారపడినప్పుడు అనుదినము ఆయనే మన భారమును భరించే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ప్రతిరోజు మనకి అవస్తున్న ఆయన మనం అడుగు వాటికంటను, ఊహించి వాటికంటను అత్యధికమైన మేలుతో తృప్తిపరిచే దేవుడు. మన భారములు, మనకున్న అవసరతలు అన్నీ తీర్చే దేవుడు. అదే ఈ రోజున మనకు బయలుపరుస్తున్నాడు. మరి ఇశ్రాయేల్ ప్రజల్ని చూసినప్పుడు అనుదినము దేవుడు వాళ్ళను మన్నాతో పోషించాడు, నీళ్లను అనుగ్రహించాడు. వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏ అవస్తున్నా ప్రభు వాళ్ళని చూసుకొని నడిపించాడు. అలాగే దేవుడు అనుదినం మనకు కావలసినవన్నీ సమకూర్చే దేవుడు. మనకున్న భారములు, మనకున్న అవస్థలన్నీ తీర్చే దేవుడు. మరి ఏలియాను ప్రతిరోజు కూడా ఆయన కాకులతో పోషించాడు. అనుదినము మరి ఉదయము సాయంకాలము కాకుల ఆహారం తీసుకొని వచ్చాయి. ఆ కరువు సమయంలంతా కూడా దేవుడు ఏలియాను కాపాడి రక్షించాడు. అందుకే మనం అనుదినం ఆయన వైపు కనిపెట్టాలి, ఆయన వైపు ఎదురు చూడాలి. మనకు తన సమృద్ధితో మనకు నింపి తృప్తిపరిచి మనల్ని దీవించే దేవుడు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పాడు, అనుదిన ఆహారం కొరకు మనం తండ్రి పైన ఆధారపడాలని. ఎందుకంటే పరలోకమందున్న తండ్రికి తెలుసు మనకి ఎప్పుడు ఏది అవసరం ఉందో తెలుసు కనుక మనం ఆయన వైపు చూసినప్పుడు అనుదినము నూతనమైన కార్యాలు చేస్తాడు. మరి నూతనమైన వాత్సతలతో మన తృప్తిపరిచే దేవుడు. మనం అడిగిన దానికంటే గొప్పగా మంచి ఈవులతో తృప్తిపరిచే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన తండ్రి వైపు చూద్దాం. ఆయనే మనకు రక్షణకర్తగా ఉన్నాడు. అనుదినం ఆయన మన భారములు భరిస్తాడు. ఏ అవస్తున్నా, ఏ అక్కరున్నా, ఎటువంటి భారాలైనా అన్ని విషయాల్లో ప్రభు చూసుకుంటాడు. కాబట్టి ప్రభువును మన స్తుతి చేస్తూ ప్రతి భారమును, ప్రతి అవస్థను ఆయన చేతికి అప్పగిద్దాం. అనుదినం ఆయనను ఆశ్రయిద్దాం. ఆయన ప్రతిరోజు కూడా నూతనమైన కార్యాలతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేవా. వారికి ఉన్న భారములు, భయములు, ఏ అవస్థలున్నా తండ్రి అనుదినం వారికి నూతనమైన కార్యాలు జరిగించండి. మీ పరలోక తూములు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెలతో నింపి ప్రతి ఒక్కరికి మేలును అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.